బాగుందన్న. అంటే నాని ఇప్పటి వరకు మనం ఎటువంటి రోల్లో చూడలేదు, అటువంటి రోల్లో చూస్తాం. చాలా రా అండ్ రస్టీగా నటించాడు. అసలు ఫస్ట్ హాఫ్ అయితే నాని మనకి 2 షేడ్స్ కనిపిస్తాయి. చాలా కామెడీగా రాసుకున్నారు, చాలా బాగా రాసుకున్నారు, అంతా చాలా బాగుంటుంది. ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్లో చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ ఏంటంటే సెకండ్ హాఫ్ అనేది చాలా ల్యాక్ చేశారు. చాలా అంటే ఓవరాల్గా మనకి క్లైమాక్స్ వచ్చే వరకు ఎప్పుడు అవుతుందో అనిపిస్తుంది. అంతా ఓవర్ ల్యాక్ చేశారు. బట్ నాని ఎమోషన్స్ చాలా బాగా చేశారు, కానీ తట్టుకోలేకపోయావు ల్యాక్నెస్కి. అండ్ క్లైమాక్స్ మాత్రం ఊచకోతాను. అసలు క్లైమాక్స్ సినిమాని బతికిస్తుందని చెప్పొచ్చు. క్లైమాక్స్ మాత్రం చాలా ఎంత రా ఇంట్రెస్ట్గా తీశారంటే. సినిమాలో నెగిటివ్ పాయింట్స్ ఏమున్నాయి? నెగిటివ్ సెకండ్ హాఫ్ ల్యాక్, నెగిటివ్ పాయింట్ సెకండ్ హాఫ్ ల్యాక్. బట్ ఏంటంటే ఏ నమ్మకం అయితే నాని డైరెక్టర్ మీద నిలబెట్టాడో ఆ నమ్మకం అయితే డైరెక్టర్ ఊమి చేయలేదు. సెకండ్ హాఫ్ ఓవర్ ల్యాక్నెస్ తప్ప చెప్పుకోదగ్గర బ్యాట్ అంటూ ఏం లేదు. చాలా అంటే చాలా బాగుంది. సరిపోదా శనివారం ఎలా ఉంది బ్రో? సరిపోతే శనివారం మూవీ ఇప్పుడే నేను గురువారం చూసేసి వచ్చినాను. మూవీ గురించి మనం చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ, నా పర్సెప్షన్ నేను హానెస్ట్గా చెప్తాను. మిగతా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉందో నాకు తెలియదు. సో నాకేమనిపించిందంటే మూవీ వచ్చేసి ఒక అబో యావరేజ్ అని నాకు అనిపించింది అంతే బ్రో. అంటే మరీ చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది అని నేను చెప్పలేను అనమాట. అబో యావరేజ్ అని నాకు అనిపించింది. ఎందుకంటే మూవీలో మనకు ఎగ్జైటింగ్ సీన్స్ కావచ్చు, లేకపోతే సూపర్ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే కావచ్చు, గూస్ బంప్స్ ఇచ్చే సీన్స్ కొంచెం తక్కువ ఉన్నాయన్నమాట. ఒక 2-3 ఉన్నాయన్నమాట. సో కొంచెం ఫ్లాట్ నరేషన్ మనకు ఉంటుంది, కొంచెం ప్రిడిక్టబుల్ స్క్రీన్ ప్లే మనకు ఉంటుంది. బట్ కానీ స్టోరీ తీసుకున్న లైన్ నిజంగా మనం మెచ్చుకోవాలన్నమాట. ఆ కోపాన్ని అంతా అణుచుకొని శనివారం రోజున ఆ కోపం కానీ ఇంకా ఉంటే అది నిజమైన కోపం అని ఆ కోపంతో ప్రొసీడ్ అవుతాడనమాట. ఆ స్టోరీ లైన్ అయితే బాగానే ఉంది. అండ్ మనకు నాని యాక్టింగ్ అంటే మనం ఏమీ తప్పులు పట్టలేం బ్రో, ఎక్సలెంట్ యాక్టింగ్ అనమాట. బట్ కానీ ఈ మూవీ చూసి మనం బయటకు వచ్చిన తర్వాత నాని యాక్టింగ్ కంటే మనం ఎస్జే సూర్య యాక్టింగ్ని కొంచెం మెచ్చుకుంటాం. మనము నానికి మనం 10కు 9 ఇస్తే ఎస్జే సూర్యకు వచ్చేసి 9.5, 9.8 కూడా మనం ఇస్తాము. సో ఆ లెవెల్లో ఎస్జే సూర్య విలనిజం చూపించినాడు. లాస్ట్ కి పెట్ట ఫైట్ ఏదో ఇంటర్వెల్ ముందు కొంచెం పెట్టుంటే సినిమా కొంచెం హైప్ వచ్చేది. అక్కడ తగ్గించేసిండు. లాస్ట్ కి లేపేసరికి సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్ మొత్తం పోయింది. చాలా ల్యాక్ చేసిండు సినిమాని. చూస్తున్నంత సేపు ఏదో సాడ్ మూవీ చూస్తున్నంత ఫీలింగ్ కలిగింది. ఎప్పుడైపోతుంది అన్న ఫీలింగ్ ఉంది సినిమా మొత్తం. బ్రో సినిమా కొత్తగా ఉందనుకోవచ్చా? రొటీన్ గా ఉందా? రొటీన్ స్టోరీనే, కాకపోతే కొత్తగా తీస్తాడని ఎక్స్పెక్ట్ చేసాము, కానీ కొత్తగా ఏం తీయలేదు. ఓన్లీ నాని గెటప్ మాత్రము డిఫరెంట్ ఉంది అంతే. నానిని ఈ స్టైల్లో మనం చూడలేదు, ఇప్పుడు చూసాము. ఒక డిఫరెంట్ లుక్ ఇచ్చాడు అంతే. అంటే నాని కొత్తగా ట్రై చేసినప్పుడు ఏదో మిస్ఫైర్ అవుతా ఉంటది కదా, సో ఇప్పుడు కూడా అదే రిపీట్ అయ్యింది అంతే. కొత్తగా ఆయనకి నేచురల్ స్టార్ నేచురల్ గా చేస్తేనే బాగుంటది, కాకపోతే కనెక్ట్ అవ్వలేదు. బాగా స్లోగా లాగ్ చేసింది. సో మైనస్ పాయింట్స్ ఏంటో సినిమాలో? అదే చాలా డ్రాగ్ చేసిండు సినిమాని. అవసరం లేని చోట్ల కూడా సాడ్నెస్ పెట్టేసి చాలా డ్రాగ్ చేయడం వల్ల సినిమా మీద ఉన్న హైప్ పెరగలేకపోయింది. లవ్ స్టోరీ ఎలా ఉంటుంది? లవ్ స్టోరీ చాలా కాంప్లెక్స్ ఉంటుంది, మూవీ చూస్తే కానీ అర్థం కాదు. సినిమా మొత్తం డిసప్పాయింట్మెంట్ ఉండదు, కానీ కొంచెం ఎక్కువ స్ట్రెచ్ చేశారు అనిపిస్తుంది. బ్రో నువ్వు చెప్పు, ఎలా ఉంది బ్రో మూవీ? సినిమా చాలా బాగుంది బ్రో, ఫ్యామిలీతో చూడవచ్చు. ఆ క్లైమాక్స్ సీన్ వల్ల ఓకే అనుకోవచ్చు అనుకుంది, కానీ డిసప్పాయింట్మెంట్ టోటల్. అంటే దేనికి డిసప్పాయింట్ అయ్యా భయ్యా? ఫస్ట్ అంతా స్లో, నాని తప్ప ఏం లేదు, అలా స్టోరీయే లేదు. పాన్ ఇండియా సినిమా ట్రై చేశారు కదా, మరి ఎట్లా ఉంది అనుకోవచ్చు? బాగా చేసిండు యాక్టింగ్ మాత్రం, అసలు యాక్టింగ్ అసలు మించినట్టు తోపు చేసిండు యాక్టింగ్, అసలు చెప్పడం అవసరం లేదు. అంటే న్యాచురల్ స్టార్ నాని ఈ సినిమాలో అన్యాచురల్ గా యాక్ట్ చేశాడు అంటున్నారు, మీరేమంటారు? బాగా చేసిండు యాక్టింగ్, చాలా బాగా చేసిండు. మాస్ లో కూడా చాలా అసలు ఎక్స్ప్రెషన్స్ అసలు, కానీ స్టోరీ వైజ్ అయితే ఫ్లాప్ అనుకోడు. ఫ్యామిలీతో పక్కా చూడొచ్చు, ఫ్యామిలీతో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. అంటే మైనస్ పాయింట్స్ ఏంటి సినిమాలో? మైనస్ పాయింట్ స్లో నరేషన్ అన్న, స్లో నరేషన్, డైరెక్షన్ అక్కడ వేయలేదు. మేడం మూవీ ఎలా ఉంది మేడం? చాలా బాగుంది, అన్ని బాగున్నాయండి. నాని యాక్టింగ్ బాగా చేసిండండి. నాని సూపర్ తీసి, అంటే డెబ్యూ డైరెక్టర్ చాలా మంచిగా తీసిండు. నాని ఇస్ నాని, న్యాచురల్ మాస్ స్టార్ ఇప్పుడు. సో మొత్తం పాన్ ఇండియా స్థాయిలో హిట్ అవుతుంది అనుకోవచ్చు ఆ సినిమా? కంపల్సరీ అవుతుంది. సో న్యాచురల్ స్టార్ నాని నుంచి మాస్ సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, క్లాస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? క్లాస్ సినిమాలు చేయాలా నాని, ఇలాంటి మాస్ సినిమాలు చేయాలంటారు? మాసే బెటర్, మాస్ సెట్ నానికి. మొత్తానికి సినిమా రేటింగ్ ఎంత ఇస్తున్నారు? 10 on 10.